జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు అవుట్ సోర్సింగ్ కార్మికులు సిబ్బంది నిరసనకు దిగారు. ఏళ్ల నుండి పనిచేస్తున్న తమను ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 262 మందికి 2 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వటం లేదన్నారు. ఇళ్ల కిరాయి కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. ప్రధాన కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో కార్మికులు సిబ్బంది నిరసన చేస్తూ ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి చూడవచ్చు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇక్కడ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన తిరగడానికి గల కారణం ఏంటి? అనేక రోజుల నుంచి వాళ్ళు రెగ్యులర్గా జీహెచ్ఎంసీ కార్యాలయానికి వస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరందరూ ఎవరు, అంటే ఏ విభాగంలో పనిచేస్తారు? రెగ్యులర్గా జీహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చి నిరసన తెలపడం, అధికారులను కలవడం, దేనికి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? మా డిమాండ్ ఏం లేదు సార్. మేము గత 16 సంవత్సరాల నుంచి మేము జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తున్నాము. మేము జిహెచ్ఎంసీలో డ్రైవర్ము, లేబర్ వర్కర్స్ అందరము, స్వీపర్స్ కూడా ఉన్నారు చాలా మంది. అయితే మేము గత 2 సంవత్సరాలుగా మేము హైడ్రాలకు జిహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు పంపించడం జరిగింది. అయితే మళ్ళీ హైడ్రా నుంచి మళ్ళీ జిహెచ్ఎంసీకి పంపించడము, మళ్ళీ వీళ్ళు పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము గత 2 నెలలుగా ఏప్రిల్ 22 తారీఖు నుంచి మాకు ఎటువంటి డ్యూటీస్ లేవు. మాకు హైడ్రా నుంచి జిహెచ్ఎంసీకి పంపించడం జరిగిన తర్వాత మాకు ఏ సెక్షన్లో కూడా ఎటువంటి జాబ్స్ కూడా ఎక్కడ కూడా వీళ్ళు తీసుకోవడం లేదు. అది మాకు 2 నెలల నుంచి శాలరీస్ కూడా లేవు. అయితే మీరు 262 మంది ఉన్నారు కదా అన్న, అయితే మీకు శానిటేషన్లో పనిచేయడానికి పంపిస్తే మేము ఇక్కడ చెయ్యము, ఇక్కడ మాత్రమే చేస్తామని కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు, చర్చలు పెడుతున్నారు, పని చెప్తే చేస్తలేరు అంటున్నారు. నిజం కదా? ఎటువంటి డిమాండ్స్ ఏమీ లేవు. వాళ్ళు ఎక్కడ వర్క్ ఇచ్చినా కానీ సిద్ధంగా ఉన్నాము, ఎక్కడ వర్క్ ఇచ్చినా సిద్ధంగా ఉన్నాం. అట్లా డ్రైవర్కు డ్రైవర్ లాగా, లేబర్కు లేబర్ లాగా, స్వీపర్కి స్వీపర్ లాగా ఆ 814 మందిలా 262 మాత్రం మిలిగినాం. అది కరెక్ట్ డ్యూటీలు చేసిన వాళ్ళు మాత్రమే మిగిలాము. ఇక్కడ వాళ్ళకు కూడా డ్యూటీలు, ఏ డ్యూటీ ఇస్తే మాకెందుకు, మేము పని చేస్తామని సిద్ధంగా ఉన్నాము, కానీ మాకు వర్క్ ఇవ్వట్లేదు. వాళ్ళు ప్రతిరోజు మేము తిరగడం జరుగుతుంది ఇక్కడికి. మేము వర్క్ కరెక్ట్గా చేసే వాళ్ళని తీసుకెళ్లి పక్కకు తొలగించడం జరిగింది. మమ్మల్ని జిహెచ్ఎంసీ హైడ్రాకి పంపించారు, హైడ్రా నుంచి మళ్ళీ జిహెచ్ఎంసీ పంపించారు. ఇప్పుడు మళ్ళీ యూబిడి సెక్షన్కి అంటారు. సరే, ఎక్కడన్నా ఇవ్వండి మీ ఇష్టం, కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము, కానీ మీరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు మాకు ఇక్కడ. ఇంకా అన్న, నువ్వు ఏ సర్కిల్లో పనిచేసావు, ఎప్పటి నుంచి పని? నేను గర్దాబాద్ సర్కిల్లో పనిచేసా, 16 సంవత్సరాల నుంచి చేస్తాను. నేను యూబిడి సెక్షన్లకి 2023లో పోయినా. 23 నుంచి నేను అక్కడ డ్యూటీ చేసిన. 2025లో మార్చి 22 తారీఖు డ్యూటీ, లాస్ట్ డ్యూటీ. అక్కడ నుంచి 23 తారీఖు నుంచి, మార్చి 23 తారీఖు నుంచి ఇక్కడికి తిరగడం జరుగుతుంది. సార్లు ఎటువంటి స్పందన లేదు. అక్కడ హ్యాబిట్స్కి వెళ్ళినాం, అక్కడ హ్యాబిట్స్లో కూడా ఎటువంటి స్పందన లేదు. దానికి సమాచారంగా మేము కూడా ఇక్కడికి వచ్చి కమిషనర్స్ అన్ని కలిసినాం. లెటర్ ఇచ్చిండు. ఆయన మాకు ఏమి ఇచ్చిన వాగ్దానం, మీ డ్యూటీలు మీకు ఉన్నారా బాబు, మేము చెప్తాము మీకు అని అన్నారు. అట్లా అయినా మేము ఓకే అని సంతోషంగా పడ్డాం. యూబిడి సెక్షన్కు రాసిరు. యూబిడిలో పోయి అడిగితే మేము గత 15 రోజుల నుంచి యూబిడి సెక్షన్కి తిరుగుతున్నాం. మేడం అంటుంది ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి అవతల అంటుంది. సరే, పేపర్లు ఉన్నాయి కదా మేడం, పేపర్తో చూడండి అంటే అట్లా కూడా నాకు సంబంధం లేదు, నాకు ఆర్డర్ కాపీ అనేది రాలేదు. మేము ధర్నా చేసి అనే వరకు మాకు ఇప్పుడు వచ్చింది ఆర్డర్ కాపీ అని చెప్పి, ఇప్పుడు జస్ట్ ఒక 10 గంటలకు కాల్ చేసి మీ బయోడేటా ఫామ్, మీ ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని రండి, మేము డ్యూటీలోకి జాయిన్ చేసుకుంటాం. జీతం గురించి అడిగితే మాకు సంబంధం లేదు, చేసినది ఏదైనా ఉంది మీరు అక్కడనే యూబిడి సెక్షన్లో అడగండి, లేదంటే మీ జిహెచ్ఎంసీ ఆఫీసర్ని అడగండి, లేదా కమిషనర్ సార్ని అడగండి. మాకు 2 నెలలు. అంటే నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే, ఇప్పుడు మీరు గతంలో డ్రైవర్లుగా మీరు పనిచేసారు అనుకుందాం. సో ఇప్పుడు అక్కడ డ్రైవర్గా పెట్టడానికి వెహికల్స్ లేవు, వెసులుబాటు లేదు. వేరే వారికి ఇస్తామంటే చేస్తారా చేయరా అనేది వాళ్ళు అడుగుతాం. అది అట్లయితే మేము చేసామంటున్నాం కదా సార్. మేము పార్కులనే కానీ అల్లనే కానీ సూపర్వైజర్ కానీ తిరిగి చేసిన వాళ్ళమే కదా సార్. అసెంబ్లీలో తీసేది ఇట్లా వేసారు కదా, మాకు ఇదే డ్యూటీ కావాలా, మాకు అదే డ్యూటీ కావాలంటే మేము కొట్లాడతలేం కదా. మీరు ఏ డ్యూటీస్ ఆ డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఆ డ్యూటీ అయితే మా డ్యూటీ మేము అడుగుతున్నాము. ఇంకా మేము రిక్వెస్ట్ చేసి తిరుగుతున్నాం. ఇంకా 2 నెలల సంది 202 మంది, ఒకళ్ళ కాళ్ళకు దెబ్బలు తాకినా, ఇంట్లో ఫ్యామిలీస్ ఖరాబ్ ఉన్నా, ఏది ఉన్నా అన్ని వదిలేసుకొని వీడికి వస్తున్నాం. వీడికి వస్తుంటే ఎటువంటి స్పందన లేదు. అన్న, మీరు ఎక్కడ ఏ సర్కిల్లో పనిచేసినారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు? చార్మినార్ జోన్ ఐబిటి. అయితే నేను జేసీబీ ఆపరేటర్ చార్మినార్ జోన్. అన్న, మాకు మంచిగా మేము 20 సంవత్సరాల నుంచి ఐబిటీలో డ్యూటీ చేస్తున్నాం. జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తుంటే మాకు తీసి హైడ్రాలు వేసారు అన్న, డిఆర్ఎఫ్లో వేసి చెరువు కాడ మాకు పనే లేదు. ఆడ నేను జేసీబీ ఆపరేటర్, ఆడ పోయి ఏం చేయాలన్న వాచ్మెన్ లెక్క కూర్చోబెట్టిరు. ఆడ వాచ్మెన్ లాగా కూర్చున్నా అని సంవత్సరం డ్యూటీ చేసినాం. చలో జీతం ఇచ్చిర్రు, ఆ జీతం తగ్గట్టు పని ఉన్నది కదా అన్నట్టు వాచ్మెన్ డ్యూటీ లాగా చెరువు కాడ డ్యూటీ చేసినాం. డ్యూటీ చేసినాక ఆడికేం చేయమన్నారు, బాబు మీకు దీంట్లో చేసే అవసరం లేదు, ఈ నుంచి మీరు ఏ జోన్ నుంచి అయితే వచ్చారో ఆ జోన్కి వెళ్ళిపోండి బాబు, చార్మినార్ జోన్కి అని చెప్పారు. అది సరే, మా దగ్గరికి రిటర్న్ మాకు అక్కడనే పంపిస్తారు కానీ అక్కడ రిటర్న్ వెళ్ళినాం. రిటర్న్ వెళ్ళి మా డీని అడిగితే ఏమన్నారంటే, బాబు నాకు ఎలాంటి లెటర్లు రాలేవు,
నాకు లెటర్ వచ్చిన తర్వాత నేను ఏమన్నా సమాధానం ఇవ్వగలుగుతా మీకు, అంతవరకు నేను ఏం చెప్పలేను అని ఆయన మాకు చెప్పడం జరిగింది. అయితే ఆడ నుంచి మేమేం చేసినామంటే కమిషనర్ గారి దగ్గరికి వచ్చినాం. కమిషనర్ గారి దగ్గరికి వస్తే కమిషనర్ సార్ ఏమన్నారంటే, మేము ఇట్లే ధర్నా పెడితే కమిషనర్ సార్ ఏమన్నారంటే, బాబు మీ లెటర్ తీసుకొని రండి నా దగ్గర పైకి అంటే, సరే అని కమిషనర్ సార్ దగ్గరికి కలవడం జరిగింది. కమిషనర్ సార్ని కలవడం జరిగితే కమిషనర్ సార్ ఏమన్నారంటే, మీరు పోయి సిటిఓ సార్ని కలవండి అమ్మ, జనరల్ కమిషనర్ని కలవండి అని చెప్పారు. జనరల్ కమిషనర్ కలిస్తే మీ బయోడాటా మొత్తం రాసి ఇవ్వండి అమ్మ అంటే, అందరిది 262 మంది మొత్తం బయోడాటా రాసి ఇచ్చినాం. డ్రైవర్ అంటే డ్రైవర్, లేబర్ అంటే లేబర్, క్యాలిక్యులేషన్ అంటే క్యాలిక్యులేషన్ గిట్ట రాసి ఇచ్చినాం. మీ క్యాలిక్యులేషన్ లాగా మీకు డ్యూటీ లేస్తామా అమ్మా అని చెప్పారు. సరే అట్లనన్నా ఏంటి సార్, మేము ఏడైనా చేయనీకే సిద్ధంగా ఉన్నాం. మేము డ్రైవర్లం ఉన్నాము, లేబర్లం ఉన్నాము, క్లీనర్లం ఉన్నాము, చదువుకున్న వాళ్ళు గిట్ట ఉన్నారు సార్, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. మాకు జాబులు లేవు, ఏం లేవు. సంవత్సరం నుంచి ఆడ ఒట్టిగా కూర్చోబెట్టి మాకు చెరువుల కాడ వాచ్మెన్ డ్యూటీ చేపించిన, డిగ్రీలు చేసిన వాళ్ళు గిట్ట చేసినాం సార్. కానీ మాకు ఇప్పుడు మాకు 2 నెలలు అయిపోయి సార్, మాకు జీతాలు వేస్తలేరు అని మేము అడిగినాం. పోయి సార్ మేము ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పనిచేసారు, మీ జీతం ఎంత? 15,000 సార్. పిఎస్ఐ కట్టే 15,000 వస్తాయి సార్. ఇప్పుడు 2 నెలలు, ఇప్పుడు 3 నెలలు నడుస్తుంది సార్. ఇది ఇప్పటి వరకు మాకు ఏమీ లేదు, ఏ ఆధారం లేదు. ఒక దగ్గర పనికి వెళ్దామన్నా కూడా పెట్టుకునే వాళ్ళు లేరు సార్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ చేసినాం కాబట్టి ఈ పని కోసం ఆశ పెట్టుకొని బతుకుతున్నాం సార్. ఇంతవరకు ఇల్లు కిరాయి కూడా కట్టలేదు సార్. ఒకసారి 1 నెల కట్టకపోతే 2 నెలలు మస్తు అవుతుంది. మా ఇబ్బందులు మాకు చాలా ఉన్నాయి సార్. ఏ సర్కిల్ అమ్మ మీరు? ఎల్బినగర్ సర్కిల్ సార్. ఏం చేస్తారు మీరు? పార్కులలో చేసినాం సార్. ఇంతకుముందు వార్డ్ ఆఫీసులలో చేసినాము, తర్వాత పార్కులలో చేయాలంటే అక్కడికి వెళ్ళినాం, అక్కడ చేసినాము. ఇప్పుడు మేము చేసేదే ఈ డ్యూటీ సార్. మాకు అమౌంట్ ఎక్కడి నుంచి రావు. మా ఆయన వాళ్ళు కూడా లేబర్ వాళ్ళు కూడా ఈ పని చేస్తారు. మేము ఇదే సార్. మాకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది సార్. రేషన్ బియ్యం వండి పెడితే వాళ్ళు తింటలేరు సార్. సగం కడుపుకు తింటున్నాం, సగం కడుపుకు తింటలేము. ఈ డ్యూటీల కోసం మేము ఇబ్బంది పడుతున్నాం. కిరాయిలు కట్టుకోలేక, మాకు డ్యూటీలు లేక, రోజు రమ్మంటే పిల్లలకు వండి పెట్టకుండా మేము పొద్దున్నే వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్తున్నాం సార్. మేము 24 గంటలు 2 నెలల నుంచి ఇదే తిరుగుడు సార్. మేము మాకు డ్యూటీ కావాలి అంతే సార్. ఏ డ్యూటీ అయినా సరే మేము చేస్తామని కన్ఫామ్గా ఉన్నాం సార్. మేము ఏదైనా చేయగలుగుతాం. మాకు ఎటువంటి పని కావాలి, మాకు పని ఇస్తే చాలు సార్, అంతే. పని మాకు ఏపీఎండి సార్. సో వాళ్ళ బాధ చూస్తున్నాం కదా, వీళ్ళందరి ఆవేదన అధికారులు పట్టించుకొని వాళ్ళందరికీ మళ్ళా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మనం కూడా ఆశిద్దాం. అధికారులు కూడా ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు. 262 మంది అనేక ఏళ్ల నుంచి జీహెచ్ఎంసీని నమ్ముకొని జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్నారు. సడన్గా తీసేస్తే మా పరిస్థితి ఏంది, రోడ్డు మీద పడతాం అనేది వాళ్ళ బాధన. వాళ్ళ కళ్ళల్లో ఆ నీళ్లు చూడొచ్చు, వాళ్ళ మాటలు, వాళ్ళ బాధ చూడొచ్చు. మరి అధికారులు మళ్ళీ తిరిగి రమ్మన్నారు, మళ్ళీ డ్యూటీలోకి తీసుకుంటామని చెప్పారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి రేపెల్లుండి చూడాలి వాళ్ళ జీతాల అంశముతో పాటు వాళ్ళ ఉద్యోగ అంశం పైన క్లారిటీ వస్తుంది అనేది. ఇది ఓవరాల్గా వాళ్ళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగినటువంటి కార్మికులు, సిబ్బందికి సంబంధించిన బాధ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ చైతన్యతో శ్రవణ్, బిగ్ టీవీ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.